తిరుమల నెయ్యి విషయంలో తాను ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టించింది పరోక్షంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్కి కౌంటర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో ఆయన నెయ్యి గురించి చేసిన వ్యాఖ్యలని చూస్తే ఒక విధంగా దిగ్భ్రాంతి కలుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత సీనియర్ నాయకుడు ఇలా ప్రచారం చేశారా ఇన్ని రోజులు అన్న అనుమానం అయితే కలుగుతుంది. దాంతోపాటు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ మండలికి సభ్యుడిగా ఉన్న వేణుగోపాల్ రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగింది. ఈ రిపోర్టుకు, ఈ ల్యాబ్కు, ఈ పరీక్షలకు పంపే ముందు ఈవో నేతృత్వంలో ఆయన సమక్షంలో ఒక భేటీ జరిగింది. ఇది ఒక అనుమానాస్పద భేటీ అంటూ ఒక రాష్ట్రపతికి ఆయన ఒక లేఖ కూడా రాశారు. ఈ 3 అంశాల్లో పరిశీలన చేద్దాం. తొలుత నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన చెప్తూ ఉన్నారు, ఎంత దిగ్భ్రాంతికరమైన అంశం అంటే, ఇప్పటి వరకు ఈవో ఏం చెప్తూ వచ్చారు, 10 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ సరఫరా చేసింది, అందులో 4 వెనక్కు పంపేశాం, కల్తీ నిర్ధారణ అయిందని వెనక్కు పంపేశాం, దాన్ని అస్సలు వాడలేదు అని క్లారిటీ ఇచ్చారు. ఇక అంతకుముందు వచ్చిన ఒక 6 ట్యాంకర్ల నెయ్యిని వాడారు, కానీ అందులో కల్తీ ఉందా లేదా అన్న దానిపైన ఎక్కడా నిర్ధారణ లేదు. కానీ నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, ఆయన వాదన చూడండి ఒకసారి. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది, సేమ్ కంటిన్యూషన్. చంద్రబాబు నాయుడు వాదన ఏంటి, ఆఖరిలో వచ్చిన 4 ట్యాంకర్లలో కల్తీ ఉందని తేలింది కాబట్టి అంతకు ముందు వచ్చిన ట్యాంకర్లలో కూడా కల్తీ జరిగినట్టే ఉన్నట్టే అంటున్నారు. నిర్ధారించడం లేదు ఉంది అని, ఎందుకంటే నిర్ధారణ కాలేదు కాబట్టి. ఈ 4 ట్యాంకర్లలో ఉంది కాబట్టి ఆ 6 ట్యాంకర్లలో కూడా ఉన్నట్టే అని ఒక ఊహాజనితమైన ఒక అనుమానాస్పదంతో ఒక సంభావ్యత అలా జరిగి ఉండవచ్చు అన్న ఒక ఊహాకోణంలో మాత్రమే చంద్రబాబు నాయుడు కల్తీ జరిగిందని చెప్తూ ఉన్నారు. దీంట్లో ఉంది కాబట్టి దాంట్లో ఉండొచ్చు అన్నది మాత్రమే, గ్యారంటీగా ఉంది అని మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు. ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం. నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పెద్దగా ఉన్న ఆయన ఇలాంటి విషయాలు ఇలా ప్రచారం చేయొచ్చా బాధ్యత రాహిత్యంగా? నిర్ధారణ కాకపోయినా సరే దాంట్లో కలిసి ఉండవచ్చు అని చెప్పి కోట్లాది మంది భక్తుల్ని ఇన్ని రోజుల పాటు ఇంత హడావిడి, ఇంత గందరగోళం సృష్టించింది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన బాధ్యత రాహిత్యమైన కేవలం ఊహాజనిత వ్యాఖ్యలతో అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ ఇంకో అనుమానం రావచ్చు, ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమానంలో కూడా నిజం ఉండవచ్చు కదా, ఈ 4 ట్యాంకర్లలో కల్తీ ఉందంటే అంతకుముందు వచ్చిన ట్యాంకర్లలో కూడా కల్తీ జరిగి ఉండవచ్చు కదా అన్న అనుమానం రావడం సహజం. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, టీటీడీ నిబంధనల ప్రకారమే ఏ డైరీ అయినా సరే ఒక నెయ్యి ట్యాంకర్ని పంపించేటప్పుడు ఆ నెయ్యి ట్యాంకర్తో పాటు ఒక సర్టిఫికేట్ పంపించాలి. గుర్తింపు పొందిన ల్యాబ్లో పరీక్షలు జరిపి ఆ నెయ్యి నాణ్యమైనది అంటూ ఒక సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే ఆ సర్టిఫికేట్ని చూసి ఆ తర్వాత టీటీడీ అధికారులు ప్రాథమికంగా పరీక్షలు చేసి ఆ నెయ్యిని లడ్డు తయారీకి పంపుతారు. మరియు తొలుత వచ్చిన 6 ట్యాంకర్లకు అలాంటి సర్టిఫికేట్ ఆ డైరీ తీసుకురాలేదా? ఈవో అప్పుడు శ్యామలరావే కదా, టీడీపీ ప్రభుత్వమే కదా ఆ 6 ట్యాంకర్లు వచ్చినప్పుడు కూడా. మరి అలాంటి సర్టిఫికేట్ రాకుండానే ట్యాంకర్లు వస్తే మీరు ఎందుకు పంపించారు? సరే, ఆ సర్టిఫికేట్లు ఉన్నాయి అందుకే పంపించాం అని అనొచ్చు. మరి ఇంత జరిగిన తర్వాత ఆ సర్టిఫికేట్లు ఇచ్చిన ఆ ల్యాబ్ ఏది? ఆ రిపోర్ట్లు ఎక్కడున్నాయి? వాళ్ళు ఏమని ఇచ్చారు? ఆ ల్యాబ్ రిపోర్ట్లలో ఎంతవరకు వాస్తవం ఉంది లేదన్న దానిపైన దర్యాప్తు ఏమన్నా ప్రాథమికంగా జరిపారా? జరపలేదు. చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా నెయ్యి అయితే వాడారు, కల్తీ నెయ్యి వాడారు అన్నది వాస్తవం, కానీ ఎక్కడ వాడారు అన్నది వేరే విషయం అంటున్నారు. ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. ఎక్కడ వాడారు అన్నది వేరే విషయం ఏంటి? అదే కదా, లడ్డూలోనే వాడారని మీరే ప్రచారం చేశారు, అదే విషయం. ఇప్పుడు మాత్రం ఎక్కడ వాడారు అన్నది వేరే విషయం, అప్రస్తుతం అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ప్రతి ట్యాంకర్ వస్తే టీటీడీ సిబ్బంది ప్రాథమికంగా 3 శాంపుల్స్ తీసుకొని ఒక్కో ట్యాంకర్ నుండి పరీక్షలు చేస్తారు అన్నది నిజం, అందరూ చెప్తున్నమాట. అలా పరీక్షలు చేయగానే ఈ 4 ట్యాంకర్లో అనుమానం రావడంతో మరింత లోతైన దర్యాప్తు కోసం ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించారన్నది అందరూ చెప్తూ ఉన్నమాట. మరి తొలుత రాలేదా అలాంటి అనుమానం? టీటీడీ పరీక్షలు ప్రాథమికంగా చేసినప్పుడు అలాంటి అనుమానం తొలి 6 ట్యాంకర్లో రాలేదా? మరి రానప్పుడు దాంట్లో కలిసిపోయిందని ముఖ్యమంత్రి ఏకంగా ఎలా చెప్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇంకో కీలకమైన అంశం కూడా చెప్పారు, అది చూడండి. ఆ రిపోర్ట్ని బయట పెట్టకపోతే రేపు బయట వస్తే మేము హైడ్ చేసినట్టు కాదా, తప్పు చేసినట్టు కాదా? చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, దాన్ని మేము బయటకు పెట్టకపోతే కొద్ది రోజుల తర్వాత అది బయటకు వస్తే ఆ రిపోర్ట్ని దాచిపెట్టారు అన్న అపవాదం మాకు వస్తుంది కదా అని మాట్లాడుతున్నారు. చాలా వాల్యుబుల్ పాయింట్.
అసలు రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 2 నెలల క్రితం వచ్చింది. రిపోర్ట్ ఎప్పుడు బయట పెట్టారు? 2 నెలల తర్వాత. అది కూడా ఎక్కడ? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, టీటీడీ ఆఫీస్లో కాదు, టీడీపీ ఆఫీస్లో బయట పెట్టారు. నిజంగానే ఈ రిపోర్టును దాస్తే, వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత రిపోర్టును దాస్తే మాకు అపవాదం వస్తుంది అని భావిస్తున్న చంద్రబాబు నాయుడు మరి రిపోర్టు బయటకు వచ్చిన ఒక రోజుకో 2 రోజులకో కనీసం వారానికో ఎందుకు ఇది ప్రజల ముందు ఉంచలేదు? ఇది వాల్యుబుల్ పాయింట్ కదా. ఆ రోజే ఈ రిపోర్టును బయట పెట్టి ఉంటే, పరీక్షల్లో వచ్చిన తర్వాతనే వెంటనే ఆ రోజే రిపోర్టు బయట పెట్టి ఉంటే దర్యాప్తులో చాలా అంశాలు తేలేవి, నిజాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉండేది. ఆ నెయ్యి ట్యాంకర్లను సీజ్ చేయాల్సింది. తిరుమలకు కొండ మీదకి వచ్చిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉంటే దాన్ని సింపుల్గా వెనక్కు పంపిస్తారా? శ్యామలరావు చదువుకున్నారు కదా, ఐఏఎస్ఏ కదా, ఒక చదువు రాని వ్యక్తిని అడిగినా చెప్తారు కదా. ఇంత ఘోరం జరిగింది, ఈ ట్యాంకర్లలో ఇంత జంతువుల కొవ్వు ఉంది అని తెలిసిన తర్వాత దాన్ని వెంటనే సీజ్ చేయాలి అని అతి సామాన్యులను అడిగినా చెప్తారు కదా. అలా సీజ్ చేసి ఉంటే ఫర్దర్గా దర్యాప్తు చేసేందుకు అవకాశం ఉండేది. చిన్న ఏదైనా నేరం జరిగితే పోలీసులు ఆ ఏరియాలోనికి కూడా ఇంకా ఇతరులని వెంటర్ కానివ్వరు. అలాంటిది తిరుమల కొండ మీదకు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపిన ట్యాంకర్లు వస్తే ఇది నాణ్యత లేదని సింపుల్గా వెనక్కు పంపించేసి 2 నెలలు మౌనంగా ఉంటారా? ఈవో ఐఏఎస్ అయిన ఈవో శ్యామలరావుకి ఈ మాత్రం తెలియదా ఏం చేయాలి అని? అతి సామాన్యుడిగా చెప్పేవాళ్ళు. వెంటనే దాన్ని సీజ్ చేయాలి, వెంటనే డైరీ మీద దాడులు చేయాలి, ఇలాంటి కల్తీ నెయ్యి ఇంకా ఎంతెంత ఉందో, ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారో అన్నీ బయటకు తీయాలి అని చెప్పి ఉండేవారు. కానీ 2 నెలలు మౌనంగా ఉన్నారు. ఈ 2 నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారంటే అచ్చం కుట్రపూరితంగానే. ఎందుకంటే రిపోర్ట్ వచ్చిన మరుసటి రోజే మొత్తం ఆ నెయ్యిని సీజ్ చేసి ఉంటే అప్పుడు దాంట్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా శాంపుల్స్ తీసుకొని చేసి ఉంటే అసలు విషయం బయటకు వచ్చేది. అసలు విషయం బయటకు రాకూడదు. ఆ నెయ్యిని సింపుల్గా బయట పంపించేశారు. ఎంత అవమానకరం అంటే పొజిషన్లకే, పదవులకే అవమానం. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి తిరుమల కొండ మీదకి వస్తూ ఉంటే గుర్తించి కూడా సింపుల్గా ఇది వెనక్కి పంపించేసేయండి అని చెప్తారా? అంటే ఈడొద్దు ఇంకా ఎవరికైనా మనుషులకి ఎవరికైనా దాన్ని సప్లై చేయండి అని పంపించారా? ఎవరికైనా బయట అమ్ముకోండి అని పంపించారా? ఇంతకు మించిన ద్రోహం, దారుణం ఏమైనా ఉంటుందా? కానీ ఎందుకు చేయలేదు అంటే ఆ రోజే ఇవన్నీ బయట పెట్టి ఉంటే, లోతుగా దర్యాప్తు చేసి ఉంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఒకవేళ ఆ 6 ట్యాంకర్లలో వీళ్ళు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఏదో సంభావ్యతతో అనుమానాస్పదంగా ఊహాజనితంగా ఈ 4 ట్యాంకర్లో ఉంది కాబట్టి దాంట్లో కూడా ఉండవచ్చు అన్న ఈ అనుమానం నిజం కాదు అని తేలిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద ఈ స్థాయిలో ఇలాంటి దుర్మార్గమైన దాడి చేయడానికి అవకాశం ఉండేది కాదు. అలాంటి అవకాశం కోసమే 2 నెలల పాటు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఆ నెయ్యి ట్యాంకర్లు ఎక్కడున్నా తెలియదు, ఆ ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి ఏంది జరిగిందో తెలియదు, ఏమీ ఆధారం లేవు. ఇప్పుడు రిపోర్ట్ బయటకు తెచ్చి మేము రిపోర్ట్ బయట పెట్టకపోతే ప్రజలు మమ్మల్ని ఏమనుకుంటారు అని మేము రిపోర్ట్ బయట పెట్టామని ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారంటే ఎంత బాధ్యతారాహిత్యం. క్రైమ్ జరిగిందని తెలిసి, నేరం జరిగిందని తెలిసి 2 నెలలు మౌనంగా ఉన్నారంటే ఇంకా ఐఏఎస్ చదవడం ఎందుకు, ముఖ్యమంత్రులుగా ఉండడం ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు? మర్డర్ జరిగిందని తెలుసు, 2 నెలల తర్వాత నేను బయటికి చెప్తానంటే ఎట్లుంటుంది దాని కథ? ఆధారాలు ఉంటాయా? ఆ రోజు చెప్పాలి కదా. వీళ్ళేం సామాన్యులు కాదు, అమాయకులు కాదు, అర్రే ఏదో పొరపాటు జరిగిందనేకి. నిజంగానే మాకు తెలియదు, ఆ మాత్రం సెన్స్ లేదు, ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత జంతువుల కొవ్వు కలిసిందని తెలిసిన తర్వాత దాన్ని సీజ్ చేయించాలన్న ఆలోచన కూడా మాకు రాలేదు అని అనుకుంటే వీళ్ళకి అక్కడ కొండ మీద ఉండడానికి కూడా అనర్హులు. రేపొద్దున ఇలాంటి వాటిని కూడా పసిగట్టలేరు కదా. చిన్న చిన్న అంశాలను కూడా ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు ఎందుకు? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఉద్దేశపూర్వకంగానే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించి ప్రత్యర్థి పార్టీ మీద విపరీతమైన రాజకీయంలో ప్రచారం చేసి దెబ్బ కొట్టడంలో భాగంగానే 2 నెలల వరకు మౌనంగా ఉండి అన్ని ఆధారాలు పోయిన తర్వాత ఆ లడ్డూను ప్రజలు తినేసిన తర్వాత, అంటే లడ్డూలో కలిసిందో లేదో ఎవరికీ తెలియదు. చంద్రబాబు నాయుడు కలిసి ఉండవచ్చు, దీంట్లో ఉంది కాబట్టి దాంట్లో కలిసి ఉండవచ్చు అంటున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఇంకా ఇప్పుడే కాదు ఇలా ట్యాంకర్లను వెనక్కు పంపించడం. 2014-19 మధ్య కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 14 సార్లు వెనక్కు పంపించేశారు. అప్పుడు కూడా ఇలాగే ఆలోచించారా? 14 సార్లు మనం ట్యాంకర్లను వెనక్కి పంపించామంటే అంతకుముందు 100 సార్లు ఈ ట్యాంకర్లు వచ్చాయి, దాంట్లో కూడా కల్తీ జరిగిపోయింది అని ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడారా? మరి వైసీపీ ప్రభుత్వంలోనే వెనక్కు పంపించారు కల్తీ ఉన్న నెయ్యి వైసీపీ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో సరఫరా చేసిన నెయ్యి అంతా కల్తీనే అనే లాజిక్కే కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు నమ్ముతూ ఉంటే, ఈ 4 ట్యాంకర్లలో కల్తీ ఉంది కాబట్టి అంతకుముందు వచ్చిన ట్యాంకర్లలో కూడా కల్తీ ఉందని నమ్ముతూ ఉంటే, మరి తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా 14 సార్లు వెనక్కు పంపించారు కల్తీ ఉందని కొన్ని ట్యాంకర్లని.
అంటే ఇంక అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మొత్తం వచ్చిన నెయ్యి అంతా కల్తీనే, 14 ట్యాంకర్లలో కల్తీ ఉంటే నీకు పంపించారు కాబట్టి ఇంకా మిగిలినదంతా కల్తీనే అంటే ఆ లాజిక్ని ఎవరైనా ఒప్పుకుంటారా?